60 మంది మావోయిస్టులు 15,000 బలగాలు అంటే ఎంత పనివంతుడో అర్థం చేసుకోవాలి. మావోయిస్టులను మట్టుబెట్టడానికి ఎంత పని ముందటేసుకున్నారో అర్థం చేసుకోర్రి. ఎన్ని లక్షల రూపాయలను, ఎన్ని కోట్ల రూపాయలను ఈ 60 మంది మీద వెచ్చించబోతున్నారో అర్థం చేసుకోరు. కూర్చొని ఓ వారం రోజులలో తెచ్చుకుంటే అయిపోతుంది. 60 మంది పాపం ప్రాణాలతోటి బయటకు వస్తారు. 60 మంది కోసం అడవిలా జల్లెడ పడతాను. ఇక ఎంత 15,000 మంది బలగాలతోటి జల్లెడ పడతాను. ఇప్పుడు 60 మందిని సంపుడా ప్రాణాలతోటి తీసుకొచ్చుడా అనేది తెలియదు. ఇక వాళ్ళు విసిగిపోయినంటే తుపాకులకు పని చెప్తారు. తుపాకులకు పని చెప్పిందంటే 60 మంది మృతదేహాలే బయటకు వస్తాయి. బయటకు వస్తే రావచ్చు, లేకపోతే అడవుల్ని కుక్కలకు నక్కలకు పారేయవచ్చు. 60 మంది కోసం 15,000 బలగాలను పంపుతానంటే అసలు కేంద్ర ప్రభుత్వం ఆలోచన ఎట్లున్నది, ఎంత విధ్వంసకరంగా ఉన్నది అనేది అర్థం చేసుకోవాలి. సరే, ఈ 60 మందిని చంపంగానే ఇక మావోయిస్టులు మళ్ళీ పుట్టుకరారా? మావోయిస్టులు ఇక పుట్టుకరారా? సరే, మావోయిస్టుల ఆలోచనే అంతమైపోతుందా? ఆలోచనకు అంతం ఉంటుందా? మనిషికి అంతం ఉంటుంది తప్పించి ఆలోచనకు అంతమే ఉండదు. ఒక సిద్ధాంతానికి అసలు అంతమే ఉండదు. ఆ సిద్ధాంతం కొన్ని రోజుల పాటు స్తబ్దంగా ఉండిపోతుందేమో. 60 మందిని చర్చలు జరిపి బయటికి తీసుకురారు. ఇంత 15,000 బలగాలను ఉపయోగించి 60 మంది మీద భయంకరమైన కర్కశత్వానికి పాల్పడతాననేది అర్థమవుతుంది. చివరి అంకానికి చేరుకున్న ఆపరేషన్ కగార్. మావోయిస్టు నేత మిసర్ బెస్రా కోసం వేట. అడవుల్లోకి సిఆర్పిఎఫ్, ఐటీబీపీ, బిఎస్ఎఫ్ దళాలు. రంగంలోకి 3 రాష్ట్రాల పోలీసులు. సరందా అడవులను జల్లెడబడుతున్న బలగాలు. ఏ క్షణంలోనైనా గణపతి లొంగుబాటు. వాళ్లకు కావలసిన వాళ్ళను లొంగ తీసుకుంటున్నారు చంపకుండా. అంటే ఇప్పుడు మొన్న లొంగిపోయిన వాళ్ళ ప్రాణాలు మాత్రమే ప్రాణాలు అన్నట్టు, మరి వాళ్ళను రక్షించడానికి ఎవరు చర్చలు జరిపి వాళ్ళను లొంగిపోయేటట్టు చేసి జనజీవన స్రవంతిలో కలిపినలో తెలియదు. కానీ ఇందులో కూడా అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళనే క్షమాభిక్ష పెట్టి లొంగిపోయే అవకాశం ఇస్తాను. ఇడ్మా లాంటి వాళ్ళను ఇక ఆయన 10 రోజులు 15 రోజులు అయితే లొంగిపోతాడు, ఒక లేఖ రాసి అన్న సమయంలో ఆయనను మట్టుపెట్టి చంపేసి. ఎందుకంటే ఆయన మీద అక్కడి ప్రజలకు అమితమైన గౌరవం ఉన్నది. ఆయన బయటకు వస్తే ముఖ్యమంత్రి అవుతాడేమో అనే ఓ ప్రచారం కూడా ఉన్నది. అంత స్థాయి ప్రజాదరణను ఆ ప్రాంతంలో ఆయన చూరగొన్నాడు. కాబట్టి హిడ్మాకు బతికే అవకాశం ఇవ్వద్దు. ఎందుకంటే అడవి బిడ్డ, గిరిజనుడు, ఎస్టీ. కాబట్టి ఆయనకు బతికే అవకాశం ఇవ్వద్దు, ఆయనను చంపేయాలి. ఎందుకంటే ఆయన లాంటి వ్యక్తులు ముఖ్యమంత్రులు అయితే కొత్త ఆలోచనలు, ఒక కొత్త విప్లవం మొత్తం సమాజంలో అనేది ఈ దుర్మార్గమైన పాలకులకు నచ్చలేదు. అందుకే ఇడ్మాను చంపేసింది. కానీ ఆషన్న అని, ఘోషన్న అని కొంతమందికి బతికే అవకాశం ఇచ్చింది. ఎందుకంటే ఇదంతా అగ్రకులాలకు సంబంధించిన సమూహం. వాళ్ళను కాపాడుకుంటున్నారు. అణగారిన వర్గాలను చంపి మృతదేహాలను అందిస్తున్నారు బహుమతులుగా. ఇప్పుడు గణపతి మీద కూడా ఏ క్షణంలోనైనా లొంగిబాటు అంటాడు. ఇంత పెద్ద వ్యక్తి లొంగిపోయే అవకాశం ఉన్నదని సమాచారం ఉన్నప్పుడు ఈ 60 మంది అనామకులే. ఈ 60 మంది టాప్ క్యాడర్ కూడా కాదు. మరి ఆ టాప్ క్యాడర్ కానీ 60 మందికి బతికే అవకాశం ఎందుకు ఇస్తలేరు? లొంగిపోయే అవకాశం ఎందుకు ఇస్తలేరు? 15,000 బలగాలను వాళ్ళ మీదికి ఉసిగొల్పిన అవసరం ఏంది? ఈ దుర్మార్గం ఏంది? ఆలోచించుకోవాలి. వాళ్ళకు కూడా బ్రతికే అవకాశం ఇవ్వండి. వాళ్ళను కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోయే అవకాశాన్ని ఇవ్వండి.